దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి ఇద్దరు పేరు చెప్పమని చెప్పరా. ఇద్దరు పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో ఇద్దరిని చెప్పరా. ఇద్దరు ఒక్కరు ఒక్కరైనా చెప్పమని చెప్ప. లేదు, అదొక సంస్థ కాదు, అది దేశానికి పెట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడు. అది కమలము ఆర్ఎస్ఎస్. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. సంస్థ ఒక ఇది అంటే ఇప్పుడు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది AK-47 ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఒక సంస్థ, అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు అడిగి. రాజకీయం ఎవరు చేయాలి అని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే, అక్కడ కాదు, జనాలు మధ్య నుంచి ఇప్పుడు చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్, మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్ దేశంలో మన డబ్బు చూసుకోండి చెప్తాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇస్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐమ్ హ్యాపీ. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి నక్సల్స్ మీద, వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్. దేవుడిని ఎన్నుకున్నారు మీరు, హంతకుడిని ఎన్నుకున్నారు, ఆడది వేటాలి, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు కదా. ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్ అయితే అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడతావు? ఏంటి నీ బాధ్యత, ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. టెర్రరిస్టులు కాదు కదా, ఏదో ఒక ఐడియాలజీతో. మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి, అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే